అనేక నిర్బంధాలు చూసినాం. వామపక్ష ఉద్యమాల్లో నిర్బంధాలు చూసిన గడ్డ ఇది. తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా నిర్బంధాలు చూసిన గడ్డ. ఇదో లెక్కన మనకు తప్పకుండా పోరాడదాం. మనం అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మనది ప్రజల పక్షం. ప్రజల పక్షాన్ని నిలబడి మనం కొట్లాడదాం. ఇక మా విజయం ఉన్నది. ఆ రోజుల్లో సర్పంచ్గా, మన పెంబర్తి సర్పంచ్గా ఆ రోజుల్లోనే జైలుకు పోయిన ఉద్యమకారురాలు. అంటే ఒక మహిళ అయి ఉండి ఆ రోజుల్లో గొర్రెలను రైలు పట్టాల మీద పెట్టి జైలుకు పోయింది, సర్పంచ్ అయింది, జడ్పీటీసీ అయింది, మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా అయింది. సో అట్లా ఎంతో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. మీ యాదగిరెడ్డి గారు పద్మమ్మ మాట్లాడింది. ఈడ జనగామ చౌరస్తాలో ఓ రోజు నిరాహార దీక్ష శిబిరం జరిగితే నేను వరంగల్కి వచ్చాను. కూర్చుంటే దుమ్ము చేసాం. ఒక దమ్ము ఎటు కూసుకుపోయింది మరి. ఆ రోజు పేద లొల్లి లాఠీ చార్జ్ జనగామ చౌరస్తాల అరెస్ట్ చేసి జీపులు వేసుకొని బచ్చన్నపేట పట్టుకుపోయాడు. ఆడొక మనం టవర్ ఎక్కింది. ఆయన పేరు ముస్లిం లీడర్ జావిద్. ఆయన పోయి టవర్ ఎక్కి హరిశన్న దిస్తావా దించామని ఇదే కళ్ళు నన్ను జల్దీసి పెట్టింది. సో అట్లా ఎన్నో పోరాటాలు చేసినటువంటి ప్రాంతం ఈ జనగామ ప్రాంతం. సరే మిత్రులారా, ఏం జరిగినా ఇలా కాంగ్రెస్ వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటారు. నిజంగా కేసీఆర్ కంటే ముందు కాంగ్రెసే కదా ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించింది. నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతుంది. మీ ముఖానికి మంచినీళ్ళని ఇచ్చింది ఈ జనగామ ప్రాంతానికి. ఇవాళ దేవాదుల నీళ్ళు వచ్చి జనగామ సస్యశ్యామలం అవుతుందంటే అది కేసీఆర్ గారి కృషి అని చెప్పి మనం చెప్పుకోకుండా తప్పదు. ఎందుకంటే ఆడ కాంతానపల్లి కట్టి సంవత్సరానికి 300 రోజులు నీళ్లు లిఫ్ట్ చేస్తే కనుకనే ఇవాళ ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. ఆనాడు మీరుండగా వలసలకు కేంద్రంగా ఈ ప్రాంతం అంతా కూడా కరువు కాటకాలతో వలసలకు కేంద్రంగా మార్చింది మీరైతే, వలసలు వాపస్ తెచ్చి మళ్ళీ పల్లెల్లోకి వచ్చి ఇలా మా వాళ్ళు బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకునే విధంగా ఉచిత కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, ఇవాళ గోదావరి నీళ్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా ఇవాళకి 2 నెలల పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి డిసెంబర్ 7 నాడు ఎక్కింది. ఇలా ఫిబ్రవరి 7 బరాబర్ 2 నెలలు నిండింది. 60 రోజులు అయింది. వాళ్ళు ఏం చెప్పిందే 100 రోజుల్లో ఇది చేస్తాం అవి చేస్తామని చెప్పింది. ఇంకా కొన్ని అయితే ఏం చెప్పిందంటే 100 రోజులు కూడా కాదు, డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తా, అదే రోజు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాను అన్నడా లేదా? ఒకసారి ఆ వీడియో చూపించండి. రెండవది రుణమాఫీ అంటే రెండవది సౌండ్ పెట్టారా? ఏమన్నాడు? డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాడా లేదా? ఇంకొకటి చూద్దాం. ముసలోళ్ళ పెన్షన్, ఇది 10వ దయ బాబు. ముసలోళ్ళ పెన్షన్కి ఏం చెప్పిండు? ఆగారు. ముసలోళ్ళ పెన్షన్ ఏం చెప్పిండు? ఇగో అవ్వానికి ఎంత పెన్షన్ వస్తుంది? 2000 వస్తుంది. ఇక మేము వస్తున్నాం, డిసెంబర్ రాగానే 4000 ఇస్తాను. మీకు ఒక విషయం తెలిసి ఉంటుంది, ఇలా సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు. పోయిన నెలలో పింఛనే రాలేదు. పోయిన 4 మంది వేస్తే ఉన్న 4 స్పీకినట్టు 4000 మాట 2000 రాజకీయ లేదు. పోయిన జనవరిలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ రాలేదు. మొన్న ఫిబ్రవరి 2వ తారీఖుకే ఫిబ్రవరి పెన్షన్ ఇచ్చింది. అంటే మధ్యలో 1 నెల పెన్షన్ ఎగరగొట్టింది. ఈ ముచ్చట మీ ఊర్లలో పోయి వృద్ధులతో, వితంతువులతో, బీడీ కార్మికులతో, మా నేత గీత కార్మికులతో మీరు చర్చ పెట్టాలన్నా వద్దా? వాళ్ళు చెప్పిందేమో 4000, ఇచ్చే 2000 కూడా ఎగబెట్టింది. ఎట్లా చెప్పింది ఒకసారి? 2000 వస్తుంది కదా, వచ్చేనే మీకు 4000 ఖాతాలో పడతాయి.
వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దగా 2006 ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్కు 500 వెయ్యేవాడు నడిచి నీ కాళ్ళు పెడితే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు. ఎందుకంటే ఆయన పెట్రోల్ బండిలో పెట్రోల్ కావాలంటే 500 వెయ్యి నిన్ను అడుక్కోవాలి. అందుకే పేదల కోసం కొడుకు మీదనో కోడల మీదనో బిడ్డ మీదనో అల్లుడి మీదనో ఆధారపడకుండా మందు గోళీలు కొనుక్కోవాలనుకున్నా మనోడికి చాక్లెట్ మనియాలన్నా ప్రతి నెల 4,000 రూపాయలు నీ ఖాతాలో వేసే బాధ్యత సోనియా మనీష్. ఇప్పుడు కాళ్ళు వద్దుతారా కాళ్ళు చూస్తారా? ఇప్పుడు ఉన్న 2,000 పని కదా ఇప్పుడు ఉన్న 2,000 పోయినాయి కదా. అంటే ఇప్పుడు ఎంత అబద్ధాలు మాట్లాడతారు. ఇటువంటి బట్టెబాజీ మాటలు చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చింది. అట్లే రైతు బంధు ఆ రోజు నేను ఇదే పాలకుర్తికి వచ్చి ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చింది, రేపు పొద్దున మీ ఫోన్లన్నీ టింగున మోగుతాయి, మీ బ్యాంకుల్లో పైసలు పట్టాయని చెప్పినాం మనం. వీళ్ళేమో ఇదే బచ్చలపేటలో చెప్పిన వీళ్ళు ఏం చెప్పిండ్రు, ఇప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 పడతాయి అన్నారు అని ఎలక్షన్ కమిషన్ కు పోయి హరీష్ రావు పైసలు వేస్తా అంటుండే ఆపమని ఆపించింది. అంటే ఇచ్చే పైసలు ఏది ఇవ్వలేదు, 15,000 ఇస్తామన్నారు. మరి ఆ 15,000 దిక్కులేదు, ఈ 10,000 కూడా దిక్కులేవు. పడ్డాయి అందరికీ. ఇప్పటికి ఇంకా 2.5 ఎకరాలు 3 ఎకరాలనే ఆగిపోయింది. మన కేసీఆర్ ఉందని చెప్పిన రైతు బంధు ఆగినాదే. మీకు ఒక విషయం గుర్తు చేస్తా. ఓసారి కరోనా వచ్చింది, 2 ఏళ్ళు వచ్చింది వరుసగా. కరోనా మనకి ఏప్రిల్ నెలలో వచ్చింది, మార్చ్ ఏప్రిల్ నెలలో వచ్చింది. కరోనా వస్తే 45 రోజులు లాక్డౌన్, అందరం ఇళ్లలోనే ఉన్నాం. రిజిస్ట్రేషన్లు బంధు, బండ్లు కొనుడు బంధు, గవర్నమెంట్కి ఆమ్దాని నెల్లు రూపాయి లేదు. మరి కరోనా మే నెలలో అయిపోయింది, జూన్ వచ్చింది, వర్షాలు చినుకులు పడతాయి. కేసీఆర్ గారు వ్యవసాయ శాఖను మా ఆర్థిక శాఖను మీటింగ్ పిలిచింది. ఇక జూన్ వస్తుందా 6 తారీఖుకెళ్ళి వాతావరణ శాఖ వాళ్ళు వాటిని పట్టాయని అంటున్నారు. మరి సినుకు పడకముందే రైతు బంధు పోవాలి కదా, ఏం సంగతి పైసలు తయారు చేయండి అంటారు. ఆర్థిక శాఖ అధికారులు ఏమన్నారు, ఎక్కడ సార్ 45 రోజులు లాక్డౌన్ అయినాయి, పైసలు లేవు సార్, ఖజానా ఖాళీ ఉంది అన్నారు. అనగానే కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఏమేమో గరీబ్ గాళ్ళు రైతులే దొరికినారా మీకు? మంత్రుల జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టు, అన్ని బంద్ పెట్టు, బిల్లులు బంద్ పెట్టు, అన్ని బంద్ పెట్టు, రైతు బంధు మాత్రం వాన చినుకు పడక ముందే పడాలి అన్నాడు. కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు మన కేసీఆర్ ఇచ్చింది. వీళ్ళు ఇచ్చిన అరెప్పుడు పడ్డాలే అంటే ఏం మాట్లాడిండ్రు, దానికి కూడా డైలాగ్ కొట్టిండ్రు. మేము రైతులకు ఆపినాం, ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తాము అన్నారు. ఓ రోజు మాట్లాడింది మొన్న ఎప్పుడు, రైతులకు రైతు బంధు ఆపినా ఉద్యోగస్తులకు మాత్రం 1వ తారీఖు వేసినా అన్నాడు. పోనీ అదన్నా నిజమా? నిన్ననే మా చేరియాలకి టీచర్లు ఫోన్ చేసింది, నాకు సిద్దిపేటకి వెళ్ళి ఉద్యోగస్తులు ఫోన్ చేసిండ్రు, అన్న 7 తారీఖు వచ్చింది ఇంకా జీతాలు వల్లేదే అంటూ. మరి ఎటు దిగినట్టు పైసలు? రైతులకు ఆపినా ఉద్యోగస్తులకు వేసినటివి 7 తారీఖు వచ్చినా మా చేరియాల టీచర్లకు పైసలు వల్లే, మా సిద్దిపేట ఉద్యోగస్తులకు జీతాలు వల్లేదంటే మరి ఎటు పోతున్నట్టు పైసలు? వ్యవహారం నడిపొస్తలేదా? వ్యంగ్యం తప్ప వ్యవహారం రాదా మీకు? ఎంతసేపు వ్యంగ్యంగా మాట్లాడలే తప్ప వ్యవహారం నడిపొస్తలేదు వాళ్ళకి. రైతు బంధు ఏం చెప్పిండో ఒక్కసారి చూడండి. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే పండుగ ముందలు ఇస్తుండు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే పండుగ ముందలు ఇస్తుండు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఏమన్నా వ్యవసాయ పనులు ప్రారంభం కాక ముందే 15,000 వేస్తారు. 15 దిక్కులేదు, మరి 10 దిక్కులేదు.
అంటే ఎన్ని అబద్ధాలు మీరు ఒక్కసారి గమనించారు. మొన్న అసెంబ్లీ జరిగింది, ఇటనే అబద్ధాలు ఆడుతూ ఉంటే మొన్న అసెంబ్లీలో పట్టుకున్నాం. 2 ముచ్చట్లు అడిగిన. గతంలో మన కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కాంతానపల్లి కట్టిండు, దేవాదుల పనులు పూర్తి చేసిండు, మల్లన్న సాగర్ కట్టిండు, కొండపోచమ్మ సాగర్ కట్టిండు, రంగనాయక సాగర్ కట్టిండు, సెక్రటరియట్ కట్టిండు, 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ కట్టించిండు, ప్రగతి భవన్ కూడా కట్టిండు. ప్రగతి భవన్లో అంటే ఏం అబద్ధాలు ఆడినప్పుడు ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు ఉన్నాయట, స్విమ్మింగ్ పూల్ ఉన్నదట, బంగారం బాత్రూమ్లు ఉన్నాయనిగా ప్రజలకు అబద్ధాలు మాట్లాడి మనమే గుడ్డ జల్లే ప్రయత్నం చేసింది. మొన్న ఎవరుంటున్నా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉంటుంది. మొన్న అసెంబ్లీ చాలా అంటే పట్టుకున్నాం. అయ్యా బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే ఉంటున్నావు కదా ప్రగతి భవన్గా, ఎందుకంటే మీరు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు 150 బాత్రూమ్లు అన్నావు, బెడ్రూమ్లు అన్నావు, ఏమేమో మాట్లాడారు. ఇప్పుడు చెప్పవే నేను అసెంబ్లీలో అడుగుతున్నా ఎన్ని రూములు ఉన్నాయో, అది ఏమున్నాయో జర లేచి చెప్పు అని అడిగినా. తలకాయ కిందికేసుకున్నాడు, ఇక లేస్తే మొత్తం మాట్లాడితే వస్తు మరి ఉంటే చెప్పాలి కదా, అన్ని చూంటా మాట. అట్లా నిరుద్యోగ వృత్తి గురించి అడిగాను. అయ్యా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు 4,000 రూపాయలు, మరి ఆ నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తారు అని అడిగిన. ఏమన్నాడు ఒక్కసారి చూడు. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నారు వృత్తులు. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నారు వృత్తులు. నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీలో కానీ నేను దీంట్లో కానీ అప్పుడు మేము ఉద్యోగాలు ఇస్తాను చెప్పి మీరు ఎలక్షన్ కావాలంటే ఉద్యోగం ఇస్తాను మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ డిక్లరేషన్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నారు వృత్తుడు. మేము నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ మేము దీంట్లో కానీ అప్పుడు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు ఎలక్షన్ కావాలంటే ఉద్యోగం ఇస్తే మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్రియాంక గాంధీ కారణం చెప్పింది లేదా సరే చూసింది కదా. అసెంబ్లీ సాక్షిగానే నిరుద్యోగ వృత్తి మేము ఇస్తామని చెప్పలే. ఇంతకంటే అబద్ధాలు ఉంటాయా? రేపు జనం ఒప్పుకుంటారు. అంటే ఇవన్నీ కూడా 6 గ్యారెంటీల అమలు విషయంలో ఇప్పుడు మేము అడిగామనుకో ఏమంటారు, అరే తొందరపడతారేమి మీరు ఇప్పుడే అడుగుతారా అంటూ. మనం తొందరపడతలేదు, మీరు చెప్పారు డిసెంబర్ రైతులు ఉంటారు మన ప్రాంతంలో, మీరు రైతులకు చెప్పాలి. 3 మోసాలు చేసింది రైతులకు 3. వాళ్ళు ఏం చెప్పిండ్రు, డిసెంబర్ 9వ తేదీ రాగానే 2 లక్షల రుణమాఫీ అన్నారు. మేము రాగానే 15,000 రూపాయల రైతు బంధు అన్నారు, మోసం చేసింది. మేము రాగానే మీరు వడ్లమ్ముడు ఆపుకోండి 500 బోనస్ ఇచ్చి వడ్లు కొట్టమన్నారా లేదా? 3 మోసాలే కాదు. వడ్లు కొన్నారా? కొనలే. రుణమాఫీ చేసిండ్రా? చెయ్యలే. 3వది రైతు బంధు వేసిండ్రా? వెయ్యలే. 4వ మోసం 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. ఒక ఆయన మెదక్లో ఎమ్మెల్యే ఉన్నాడు, 24 కాదు అవసరమైతే రోజుకు 48 గంటల కరెంట్ ఇస్తానడు. ఇక పుణ్యాత్ముడు. మరి ఇవాళ ఊళ్ళలో పోయి మీ ఊళ్ళలో మీరు అందరూ రైతులే వస్తున్న అదే 24 గంటలు. పొద్దున్నాక పొద్దుగాల 2 గంటలు పోతుంది, పొద్దుకి 6 గంటలు పోతుంది.